సో ఇందులో నేను అంతకుముందు క్లాసెస్ చెప్పినప్పుడు లేకుంటే నేను స్టడీ చేసే టైంలో నాకు యూస్ఫుల్గా ఉన్నటువంటి కొన్ని లింక్స్ ఇక్కడ పెట్టాను. ఓకే, లింక్స్ నేను కొన్ని తీసుకొని పెట్టాను. సో ఇది వచ్చేసి మీకు పంపించిన కోర్స్ కంటెంట్. ఓకే, సో ఇందులో ఏమేమి ఉండాలి అన్ని కూడా రాసింది. సో ఫస్ట్ అయితే చూద్దాం మనం ఈ కోర్సులో ఏమేమి నేర్చుకోబోతున్నాం. అంటే కొంతమంది డిస్క్రిప్షన్ చదవకపోవచ్చు. సో వాళ్ళ కోసం నేను ఒకసారి ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను, కోర్స్ ఇంట్రడక్షన్. సో మనము ఫస్ట్ ఏం చేస్తామంటే క్రియేట్ ఏ ప్రొఫెషనల్ ఇంట్రో వీడియో. ఒక ఇంట్రో వీడియో ఇక్కడ శాంపిల్ ఉంటుంది, అది నేను మళ్ళీ చేసేటప్పుడు చూపిస్తాను. ఆ ఇంట్రో వీడియోని ఎలా చేయొచ్చు అంటే వెరీ సింపుల్గా ఉంటుంది. సో అది ఎలా చేయొచ్చు అని చెప్తాను. అయితే అది చేసేటప్పుడు దానికి సంబంధించిన బేసిక్స్ కవర్ చేశాక అది నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే మళ్ళీ మీకు బేసిక్స్ రాకుంటే అది అర్థం కాదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒక సినిమాటిక్ ట్రావెల్ వీడియో. స్ప్లిట్ స్క్రీన్ ఓవర్లేస్ అంటే అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విండోలో మనకి 2-3 బాక్సులలో సీన్స్ ఉంటాయి, అది స్ప్లిట్ స్క్రీన్. ఓవర్లేస్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడుతుంటాడు ఒక కార్నర్లో, అది ఓవర్లే. వెనకాల బ్యాక్గ్రౌండ్లో వేరే సీన్ అనేది రన్ అవుతుంది, అటువంటివి ఎలా యాడ్ చేయడం. ఇంకా ఏంటంటే ఒక టెక్స్ట్ని వీడియో పైన చూపించడం, అది కూడా ఓవర్లే అనుకోవచ్చు. ఇంకా ఒక షార్ట్ సోషల్ మీడియా యాడ్ ఇక్కడ ఇందులో ఉంటుంది. ఈవెంట్ ఏదైనా ఒక పెద్ద లాంగ్ వీడియో యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుందాం, దాన్ని ఒక షార్ట్ అంటే హైలైట్స్ అందులో నుంచి చిన్న చిన్న బిట్స్ కట్ చేసి ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. తర్వాత ప్రోడక్ట్ స్లైడ్ షో అంటే ఒక మంచి ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని మనము డిఫరెంట్ యాంగిల్లో చూపించడము, ప్లస్ దానికి టెక్స్ట్ యాడ్ చేయడం, స్లైడ్స్ షో లాగా చేసి చూద్దాం. ఒకటి పర్సనల్ పోర్ట్ఫోలియో వీడియో, ఇందులో ఏంటంటే శాంపిల్ ఉంటుంది, అందులో నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను. కంపెనీ ప్రొఫైల్, అట్లా కొన్ని నేను శాంపిల్స్ తీసి పెట్టాను. సో అవన్నీ కూడా ఎలా చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో, ఇది వెడ్డింగ్ కానీ బర్త్డే కానీ ఇవన్నీ ఇన్విటేషన్స్ కూడా మనం ఇందులో ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇది కూడా సో ట్రెడిషనల్ ఇండియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ శాంపిల్ ఉంటుంది, అందులో 2 ఉన్నాయి. మోటివేషన్, ఒక కొన్నిసార్లు మీరు చూస్తుంటారు గుడ్ మార్నింగ్ మెసేజ్ కానీ లేకుంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ థింగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో మంచి వీడియో ఉంటుంది. సో అటువంటివి ఎలా చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ వీడియో, సో ఇది కూడా శాంపిల్ ఉంటుంది, తర్వాత చూద్దాం. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మనకి సిస్టంలో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏమి ఉండాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 19 వెర్షన్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సో అంతకంటే ముందు రిక్వైర్మెంట్ చూద్దాం. ఓకే, మనకి కంప్యూటర్ ప్రాసెసర్ వచ్చేసి i5 ఆర్ i7 ఆర్ AMD ఈ ప్రాసెసర్ ఉండాలి, లేదంటే హయ్యర్ ఉన్నా పర్వాలేదు. ర్యామ్ వచ్చేసి మినిమం 16 GB ఉంది, 32 GB అంటే అది ఎక్కువలేండి. కాకపోతే మనకి ఎక్కువ 4K వీడియోస్ అటువంటి ఎడిట్ చేయాలంటే ఇంత ఉండాలి. బట్ నార్మల్ HD వీడియోస్కి ఇది సరిపోతుంది. మీ దగ్గర 16 GB లేకుంటే 8 GB ఉంటే మీరు ఓల్డ్ వెర్షన్ ట్రై చేయండి. బట్ వర్క్ చేస్తే ఓకే, ఇది కూడా మీకు వర్క్ చేస్తే వాడుకోండి. గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసి మీ సిస్టంలో ఉందో లేదో చూసుకోవాలి, లేకుంటే కనుక ఇది పెట్టుకుంటే బాగా పనిచేస్తుంది. ఓకే, ఎన్విడియా ఇట్లాంటిది అంటే ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ స్పేస్ మినిమం 500 GB ఎస్ఎస్డి అంటే ఏంటంటే చూడండి, అంతకుముందు మనకి నార్మల్ హెచ్డి టైప్ హార్డ్ డిస్క్ ఉండేవి. అందులో ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ కానీ లోడింగ్ కానీ అంత స్లోగా ఉండేది. ఈ మధ్య ఏంటంటే మనకి ఎస్ఎస్డి టైప్ హార్డ్ డిస్క్ చాలా వస్తున్నాయి. అవి పెట్టుకోవడం వల్ల మన కంప్యూటర్లో సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో మనకి వీడియో ఎడిటింగ్లో కూడా బాగా యూజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ఇది ఉంటే బెటర్. ఓకే, నార్మల్ హెచ్డి టైప్ హార్డ్ డిస్క్ ఉంటే మీకు స్లో ఉంటుంది సిస్టమ్. ఓకే, అందుకే ఇది రికమెండేషన్. మానిటర్ అంటే ఓకే, ఫుల్ హెచ్డి మానిటర్ నార్మల్గా అందరికీ ఉంటుందిలేండి. సో లేకుంటే అది మీరు కొంచెం మంచి ఫుల్ హెచ్డి మానిటర్ అనేది తీసుకోండి. ఓకే, అది ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సాఫ్ట్వేర్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు నేను ప్రిపేర్ చేసిన నోట్స్ చూపిస్తాను మీకు. సో
సో ఇది చాలా పెద్ద డాక్యుమెంట్. దీని లింక్ నేను పెడతాను, మీకు గ్రూప్లో పెడతాను. ఇదేంటంటే మీకు బయట కనిపించే నార్మల్ ఒక ప్రొఫెషనల్ బుక్ లాగా ఉండదు. ఏంటంటే రఫ్గా మీకు ఏదైనా టాపిక్స్ చెప్పేటప్పుడు నాకు కనిపించిన లింక్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ జస్ట్ ర్యాండమ్గా కాపీ చేసి పెట్టండి. సీక్వెన్స్లో కూడా ఉండదు, అది గమనించండి. బట్ మీకు సీక్వెన్స్లో వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ డౌన్లోడ్ లింక్ నేను పెట్టాను. సో ఇలా చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ద బిగినర్స్ గైడ్ టు డెవిన్. నేను ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లింక్ పెడతాను. లింక్ పెట్టాక మీరు ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్తారు. సో ఆ పేజ్కి వెళ్తారు, ఆ బుక్లో ఆ పేజ్కి వెళ్తారు. ద బిగినర్స్ గైడ్ టు డెవిన్సీ రిజాల్వ్ ఉంది, ఇది డౌన్లోడ్ లింక్. సో దీన్ని నేను మళ్ళీ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను, ఇలా ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మనకి డెవిన్సీ రిజాల్వ్ సాఫ్ట్వేర్ ఒక అఫీషియల్ వాళ్ళ బుక్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన PDF మెటీరియల్. సో దీన్ని మీరు స్టడీ పర్పస్ యూజ్ చేసుకోండి. వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఇంకా లేటెస్ట్ వెర్షన్ కూడా దొరికే అవకాశం ఉంటుంది, 19 వెర్షన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, మీరు తర్వాత చూడండి. మరి వీళ్ళ వెబ్సైట్ పేరేంటి అంటే blackmagicdesign.com. ఓకే, సో నేను ఈ మెటీరియల్ లింక్ నేను పెడతాను తర్వాత. అదంతా చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా ఉంటుంది మెటీరియల్. మీకు సమయం ఉంటే చదువుకోండి, లేదు అంటే నేను రోజు చెప్పే వీడియోస్ ఉంటాయి కదా, వర్క్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేయండి. ఇదేంటంటే బ్యాకప్గా మీకు ఫర్దర్గా నేర్చుకోవాలంటే మీకు ఈ నోట్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, సో నోట్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు ఏం టైప్ చేయాలంటే డెవిన్సీ రిజాల్వ్ అని టైప్ చేయండి. సో ఇలా టైప్ చేయండి, ఇప్పుడు కాదు తర్వాత, రేపు క్లాస్ అయిపోయిన తర్వాత కానీ రేపు కానీ ఇలా వస్తుంది. తర్వాత డెవిన్సీ రిజాల్వ్ 19 ఇలా వస్తుంది. ఇది బ్లాక్ మ్యాజిక్ డిజైన్ వెబ్సైట్. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. సాఫ్ట్వేర్ గురించి అంతా ఇంట్రడక్షన్ ఉంటుంది. పైననే ఇక్కడ చూడండి 2 థింగ్స్ ఉన్నాయి. ఫ్రీ డౌన్లోడ్ నౌ అని ఒకటి ఉంది, బై ఆన్లైన్ నౌ ఉంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫ్రీ డౌన్లోడ్ నౌలో డెవిన్సీ రిజాల్వ్ అని ఉంది, డెవిన్సీ రిజాల్వ్ స్టూడియో అని ఉంది. స్టూడియో అనేది మనకి బిగినర్ లెవెల్లో అంత అవసరం లేదు, తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకొని, బట్ ప్రస్తుతానికి మనం ఫ్రీ దాంతో వర్క్ చేసుకుందాం. సో మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇది పెయిడ్, ఇది ఫ్రీ. ఇందులో మీరు కామన్గా వాడే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ టైప్ వచ్చేసి విండోస్ X86. ఇది ట్రై చేయండి. జనరల్గా 99% మీకు ఇది, అంటే మీ దగ్గర మ్యాక్ కంప్యూటర్ ఉంటే ఇది తీసుకోండి, మ్యాక్ కాదు విండోస్ వాడుతున్నారు అంటే జనరల్గా ఇదే వాడుకోండి. సో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి. నో ఇష్యూస్, ఇదేమి మామూలు అంటే ప్రొఫెషనల్ కంపెనీ, వాళ్ళు ఎందుకు వాడుకుంటారు డీటెయిల్స్ అంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు మీకు ఈమెయిల్ పంపిస్తారు. సో వాళ్ళు బిజినెస్ పర్పస్ వాడుకుంటారు, అంతేగాని వేరే ఇష్యూస్ ఏమీ ఉండవు. సో కాబట్టి ఫామ్ ఫిలప్ చేయండి. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఈ స్టార్ ఉంది కదా, స్టార్ ఉంటే కంపల్సరీ ఫిలప్ చేయాలి. ఈ స్టార్ లేనివి మ్యాండేటరీ కాదు, అవి మీరు స్కిప్ చేయొచ్చు. సో ఈమెయిల్, ఫోన్ నెంబర్ అంతా కూడా ఇవ్వండి. ఓకే, సో ఇండియా పెట్టుకోండి, ఇక్కడ అంటే మీరు కంట్రీ పెట్టుకోండి ఎక్కడ ఉన్నారో అక్కడ. సో ఇదంతా కూడా ఫిలప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డెవిన్సీ రిజాల్వ్ పెట్టారు కదా, ఇదంతా అవసరం లేదు, మీ ఇష్టం, మీకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. తర్వాత రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అంటే మీకు ఒక డౌన్లోడ్ ఒకటి వస్తుంది. సో నేను ఇక్కడ నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. నేను ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ సేవ్ అయిపోయింది. ఓకే, సో నేను జస్ట్ ఇలా రిజిస్టర్ అనగానే నాకు ఇలా వస్తుంది. సో ఆల్రెడీ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు టాప్ రైట్ కార్నర్లో చూడండి, నేను ఎప్పుడైతే డౌన్లోడ్ అన్నానో టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. దీని ఫైల్ సైజ్ వచ్చేసి 2.3 GB ఉంది. మీరు కనుక మొబైల్ డేటా వాడుతున్నట్లయితే, మీకు కొంచెం డేటా సరిపోనట్లయితే మార్నింగ్ అవర్స్లో చేసుకోండి, లేకుంటే అడిషనల్గా రీఛార్జ్ చేసుకోండి, మీకు అవుతుంది. ఓకే, వైఫై వాడితే నో ఇష్యూస్.
వైఫైతో మీకు మామూలుగా అన్లిమిటెడ్ ఉండే అవకాశం ఉంటుంది కదా. సో డిపెండింగ్ ఆన్ స్పీడ్, మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి టైం అనేది ఉంటుంది. ఇప్పుడు నేనున్న ప్లేస్లో స్పీడ్ అనేది ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఫాస్ట్గానే ఒక ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నేను అక్కడ ఒక విండో లాగా వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఇలా పెద్దగా ఓపెన్ అయింది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఒక 30 సెకండ్స్లో అయిపోతుంది మనకి. ఓకే, సో ఇది డవిన్సీ రిజాల్వ్ 19.1.3 వెర్షన్. ఓకే, సో ఇంకొక కొన్ని సెకండ్స్లో అయిపోతుంది. దాని తర్వాత నేను అన్జిప్ చేసి చెప్తాను. ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. మీకు కొంతవరకు ఎలా ముందుకెళ్ళాలి ఇన్స్టాలేషన్ అనేది చెప్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి ఫుల్ సైజ్ అనేది వస్తుంది. ఇక్కడ రాగానే మనం దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. సో ఎండింగ్లోకి వచ్చి ఆగిపోయింది అది. ఓకే, నో ఇష్యూస్. సో ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఉన్నట్టుంది, వేరే చూద్దాం. ఇక్కడ వచ్చింది. సో పూర్తిగా అయిందా లేదా చూడాలి. ఇది పూర్తిగా కాలేదని అయిపోయింది. ఓకే, ఇలా పూర్తిగా కాకముందు మీరు దీన్ని ఇన్స్టాల్ చేయడం చేస్తే కాదు. ఏం చేయాలంటే చూడండి, రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్, చూడండి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనాలి. అంటే సో ఎవరికైతే బేసిక్స్ కొంచెం డిఫికల్ట్ అంటే అర్థం కాదో వాళ్ళు జాగ్రత్తగా వినండి. పాత వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. రైట్ క్లిక్ చేశాను, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అన్నాను. అన్న తర్వాత ఇప్పుడు సేమ్ పాత్లో మనకి నార్మల్ ఫోల్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఏంటి డాట్ జిప్ అనేది. అంటే ఇది ఏంటంటే ఇందులో మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. మల్టిపుల్ ఫైల్స్ అన్ని కలిపి ఒక సింగిల్ జిప్ ఫైల్ లాగా మనకు డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ నార్మల్గా ఈ ఫోల్డర్లోకి చేసుకోవాలి. ఓకే, ఇలా. సో నేను రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అని నెక్స్ట్ అన్నాను. అన్న తర్వాత నార్మల్ ఫోల్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి ఇది జిప్ ఫైల్. సో ఇదే ఫైల్ నేమ్తో ఒక ఫైల్ నేమ్ అనేది EXE ఫైల్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ఇది. సో ఇది ఈ ఫోల్డర్లోకి వచ్చేసింది. ఇది జిప్ ఫైల్, ఇది ఫోల్డర్. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసేసి రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అని కానీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కానీ అనండి. అన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ నెక్స్ట్ 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 అనుకుంటూ వెళ్ళండి. అక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోతే మీకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మీకు ఏమైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టండి, లేదంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా పర్వాలేదు. సో దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉంటే నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో నేను బిజీగా ఉంటే గ్రూప్లో ఆల్రెడీ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళైనా కూడా మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది చేస్తే ఇలా చేస్తే వస్తుంది అని మీకు రిప్లైస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు తప్పకుండా గ్రూప్లో పెట్టండి. ఓకే, సో అదండి. సో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. రేపటి క్లాస్లో మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసి ఫర్దర్గా చేద్దాం. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మాట్లాడాలంటే ఒకసారి మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. మీతో మాట్లాడాక ఈరోజు సెషన్ నేను ఎండ్ చేస్తాను. రేపు ఇంట్రొడక్షన్ అంటే సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇంట్రొడక్షన్తో కలుద్దాం.